హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంత డిస్కషన్ చేసాక మ్యాటర్లకు వెళ్తానండి. ఎవరన్నా మ్యాటర్లకు వెళ్ళాలి డైరెక్ట్ అనుకుంటే ఈ ఇంట్రో వీడియోని స్కిప్ చేసేయండి. ఇంట్రో అంటే లైక్ మనం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా గ్లిమ్స్ అంటే ఏదో ఒక 1 minute లోపు ఒక 20 seconds, 30 seconds, 40 seconds ఇలా ఉంటాయి గ్లిమ్స్. కానీ ట్రైలర్ కంటే దారుణంగా నాకు తెలిసి 4 నిమిషాలు ఉందనుకుంటాను యానిమల్ ట్రైలర్. సో దానికంటే దారుణంగా మించిపోయి ఉంది. 4 నిమిషాల 29 seconds ఏది డ్రాగన్ గ్లిమ్స్. సో ప్రశాంత్ నీల్ గారు ట్రెండ్ సెట్ చేసేసారు. సో ఆయన రిలీజ్ చేయడానికి కూడా ఒక ప్రాపర్ రీజన్ ఉందిలేండి. ఆ రీజన్స్ అవన్నీ కూడా ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంతవరకు మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్ ఎ టైం నేను ఒక కొత్త కాన్సెప్ట్ అనేది అటెంప్ట్ చేస్తానండి. అది అతి త్వరలో చేస్తాను. సో అది ఆ కాంటెంట్ ఏంటి డిఫరెంట్గా ఉంటుంది. మన ఫిలిం లవర్స్కి ఉపయోగపడే కాంటెంటే ప్రతి ఒక్కరు నార్మల్ ఆడియన్స్ ఎవ్రీ ఆడియన్స్ అనమాట. అంటే ఆ కాంటెంట్ని ఇష్టపడే వాళ్ళు మేబీ ఎవరు ఉండుండరేమో. అలాంటి కాంటెంట్ ఒకటి అటెంప్ట్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా గెస్ చేస్తే కామెంట్లో కూడా చెప్పొచ్చు ఆ కాంటెంట్ ఏంటి అనేసి. సో అది ఎప్పుడు స్టార్ట్ చేస్తానంటే 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. ఇప్పటికి ఆల్రెడీ దాదాపు 1500 మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాం. అబోనే ఉన్నారు. సో 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత డిఫరెంట్ కాంటెంట్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను అతి త్వరలోనే. అది కూడా ఎక్కువ టైం పట్టదు, అతి త్వరలోనే వచ్చేస్తాను. సో ఆ కాంటెంట్ మీరు కావాలి అనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసి మోటివ్ చేయండి. చేశారనుకోండి ఇంకా త్వరగా మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లిమ్స్ అనేది ఫస్ట్ 19వ తారీఖు 11:57 minutesకి 11 hours 57 minutesకి మనకి గ్లిమ్స్ రిలీజ్ అవ్వాలి. కానీ 11:37 లీక్ అయిపోయింది. గ్లిమ్స్ లీక్ అయిపోయిందని చెప్పేసి ఇంకా అఫీషియల్గా వాళ్ళే రిలీజ్ చేసేసారు. సో మరి ఈ లీకర్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని పట్టుకొని ఒక సైడ్ వాంచితే బాగుంటుంది అబ్బా. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఇలా లీక్ చేసేస్తున్నారు. కోట్లు పెట్టి వాళ్ళంత కష్టపడి సినిమా తీస్తుంటే వీళ్ళు లీక్ చేసేస్తున్నారు. సో టాపిక్ పక్క పెడదాం, సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం. సో అలాంటి ఒక గ్లిమ్స్ మన ముందుకు వచ్చేసిన తర్వాత 4 నిమిషాల 29 నిడివి ఉన్న ఒక గ్లిమ్స్ మన ముందుకు వచ్చేసాక బీభత్సం సృష్టించింది భయ్య. దాని రియాక్షన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. బీభత్సం, మామూలు బీభత్సం కాదు, ఒక రేంజ్ బీభత్సం సృష్టిస్తుంది. ఒక గ్లిమ్స్ పెద్ద ట్రైలర్కి పోటీగా వెళ్తుంది వ్యూస్. అండ్ చాలామంది ఏమంటున్నారంటే గ్లిమ్స్ నచ్చలేదు అని అంటున్నారు. బేసిక్గా స్టార్టింగ్లో నాకు కూడా పెద్దగా అనిపించలేదు. ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ నుంచి టాప్ నాచ్, అసలు వేరే అంటే వేరే లెవెల్ ఉంది. అండ్ స్టార్టింగ్లో కూడా ఏంటంటే బైబిల్లో నుంచి జెనసిస్ అంటే ఆదికాండం, భూమి పుట్టుక, మానవుల పుట్టుక, ఇవన్నీ 6 రోజులు నడుస్తుంది. 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకునే రోజు. ఆ రోజు డెవిల్ పుడుతుంది అని చెప్పేసి మేబీ ఆవిడ లేడీ క్యారెక్టర్ సంథింగ్ ఒక లేడీ ఎలివేషన్ ఇస్తూ ఉంటుంది. అక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ అవుతూ ఉంటుంది. సో ఆ స్టోరీలో వాళ్ళ పేర్లు ఏముంటాయి, వాళ్ళు దేనికి అర్హత కలిగిన వాళ్ళు అని చెప్పేసి కింద ఇంగ్లీష్లో టైటిల్స్ ఇస్తూ చేస్తారు. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి మన ఎన్టీఆర్ గారు రివీల్. శవాల మధ్యలోంచి కెమెరా అలా ప్యాన్ అవుతుంటుంది. ఒక సైడ్ ఆయన బర్త్డే విషయం చెప్తూ బర్త్డే టెక్స్ట్ వస్తుంది. ఒక సైడ్ ఆయన వర్క్, ఆయన పేరేంటి అందరికీ తెలుసు. అంటే తెలిసి కూడా మళ్ళీ చెప్పాలరా అంటే చెప్పాలి. లూగర్ అంటే గన్ను. అది అంటే ఒక దేశానికి చెందిన గన్ అబ్బా. అది ఒక దేశానికి చెందిన గన్ను, అంత పాపులర్ గన్ అనమాట లూగర్ అంటే. సో ఆ లూగర్ అనే ఆ గన్ను వెనక వేరే మీనింగ్స్ ఉన్నాయి. అవి ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో ఓకే, మన మెయిన్ టాపిక్ ఏంటి, అందరూ రివీల్ అయిపోయారు అబ్బా సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క క్యారెక్టరు. కానీ మనకి ఫస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, గుర్తుందా? సగం మాత్రమే ఫేస్ ఇలా కనపడుతూ మొత్తం మన ప్రశాంత్ నీల్ గారి బూడిద ఉంటుంది కదా, ఆ మసి పూసేసి ఎన్టీఆర్ నీల్ అనేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అసలుకి ఆ ఎన్టీఆర్ గారు ఎక్కడ?
ఒక డౌట్. సెకండ్ వచ్చేసి సినిమా పేరేంటి? డ్రాగన్. డ్రాగన్ ఎక్కడా? ఇప్పుడు సలార్ ఉంది, ప్రభాస్ పేరు సలార్, అండ్ కేజీఎఫ్లో కూడా హీరో పేరు యష్, అంటే సినిమాలో ఓ పేరు తనది రాకీ బాయ్. అలాగా ఉన్నాయి కదా ఆయన తీసిన ఉగ్రంలో పేర్లు అట్లా. అంటే ఓ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఎంచుకున్నప్పుడు ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి మ్యాక్సిమం హీరో పేరు అదే అయి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఒక గన్ను పేరు హీరోకి పెట్టేశారు. అక్కడ చూస్తే అసలు ఆ పర్సనే లేకుండా చేశారు గ్లిమ్స్లో. ఇది ఎలా అనిపించింది అంటే సడన్గా నాకు రాజసాబ్లో ఓల్డ్ క్యారెక్టర్ చూపించారు కదా, ఒక ఓల్డ్ పర్సన్ ప్రభాస్ గారిని చూపించారు కదా, సుట్ట తాగుతూ రాజు క్యారెక్టర్ లాగా కూర్చొని ఉంటారు అండ్ ఓల్టా ఇలా తిరిగేసి కెమెరా. ఆ ప్రభాస్ గారిని సినిమాలో లేకుండా చేశారు ఆ క్యారెక్టర్ అసలు. సో అలా అనిపించింది నాకు ఈ గ్లిమ్స్ చూసింది. అంటే ఇది గ్లిమ్సేలేండి, ఓవరాల్ సినిమాలో ఏముందో తెలియదు. మేబీ మన బాలకృష్ణ గారు అన్నట్టు దాచాం లోపల, కుప్పలు దాచాము అని చెప్పినట్టు అలా ఏమైనా దాచారా సినిమాలో ఏంటనేది క్లారిటీ లేదు. సో నాకు ఆ డ్రాగన్ క్యారెక్టరే ఆయనే అయి ఉంటారు అనిపిస్తుంది. ఏది ఫస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో పిక్, ఆయనే డ్రాగన్ క్యారెక్టర్ అనిపిస్తుంది. సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రజెంట్ లూగర్ అనే పర్సన్ చూపించారు కదా, ఆ పర్సన్ చెప్పే డైలాగులు వేరే లెవెల్ ఉన్నాయబ్బా. అంటే హీరో చెప్పే డైలాగ్స్ కాదు అవి, 100% లూగర్ అనే పర్సన్ ఏదైనా అండర్ కాప్ అయి ఉండాలి, లేకపోతే నాకు తెలిసి అంటే నా అనాలిసిస్ ఏంటంటే విలన్ అయి ఉండాలి. అసలు చాలా బ్రూటల్గా ఉన్నాడు పర్సన్. ఎంత అంటే అసలు ఆ ముఖంలోనే కనికరం, జాలి, ప్రేమ, దయ ఏవీ లేవు. నేను నిద్రపోయేటప్పుడు చనిపోయిన ముఖాలు నా కంటికి కనిపించవు, నా శత్రువుల ముఖాలే నా కంటికి కనిపిస్తుంటాయి, అక్కడ మీరు ఉండొద్దు అని సంథింగ్ డైలాగ్ చాలా పవర్ఫుల్గా భలే రాశారబ్బా డైలాగ్. సెకండ్ వచ్చేసి దేవుడు నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ ఏంటంటే ట్రిగర్ నొక్కుతాను మర్చిపోతాను అని చెప్పేసి అదొక డైలాగు. బా ఆ 2 డైలాగ్స్ అయితే టాప్ మ్యాచ్ ఉన్నాయబ్బా. నేను రియాక్షన్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రతిదీ కూడా, ఒకసారి వెళ్ళి చూడండి ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. సో నాకైతే మాత్రం వేర్ ఈజ్ ద డ్రాగన్ని ఒక చిన్న షార్ట్ పెట్టినా బాగుండేది. మేబీ చూపించారేమో అది, అంటే మీ స్టోరీలో స్క్రీన్ ప్లే వచ్చే విధంగా చూపించేసి ఏదో చేసి ఉండొచ్చు, కానీ అది మాకు అర్థం కాదు కదా. ఇక్కడ అర్థమయ్యే కొన్ని క్యారెక్టర్లు రివీల్ చేశారు. ఒక మొక్క, ఆ మొక్క నుంచి ఒక పదార్థం తీసి ఆ పదార్థాన్ని డ్రగ్గా మార్చి, అంటే డ్రగ్ మొక్కనేది. సో దాన్ని కోసం కొన్ని దేశాలు యుద్ధానికి దిగి, సో ఫైనల్గా ఏమయ్యాయి, ఆ మొక్క కోసం ఎన్ని దేశాలు, ఎంతమంది రాజులు, అధికారులు దానికోసం పోటీ పడుతున్నారు అనేసి చాలా డీటెయిల్గా అర్థమైంది. సినిమా లైన్ కూడా అదే ఉండబోతుందని. యాక్చువల్లీ నాకు ఈ ప్యాటర్న్ లోకేష్ కనకరాజు గారు ట్రై చేశారు, ఈ డ్రగ్గు, ఇవి మత్తు పదార్థాలు వీటి గురించి. అండ్ ప్రశాంత్ గారి వరల్డ్లోకి ఈ డ్రగ్ రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కానీ ఆయన హ్యాండిల్ చేయడం మొదలుపెట్టాడంటే వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ చాలామందికి ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా ఏంటంటే ఇంకా బూడిది, ఆ మసి, ఇది నాకు రెగ్యులర్ అయిపోతుంది భయ్య. ఇది కొంచెం ప్యాటర్న్ మార్చుకుంటే ఆయన బాగుండేమో అనిపిస్తుంది. సో మీరేమంటారు కామెంట్ చేయండి. ఓకే, నాకైతే మాత్రం డ్రాగన్ క్యారెక్టర్ సెకండ్ పార్ట్, అసలు ఈ పార్ట్ 2 కూడా ఎక్కడ అనౌన్స్ చేయలేదు కదా. ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 అండ్ సలార్ సీజ్ ఫైర్, నెక్స్ట్ ఇంకోటి సర్వాంగ పర్వం సంథింగ్ ఏదో వస్తుంది. ఇలా ఏదైనా పెట్టుంటే క్యాప్షన్ కింద పార్ట్ 2 ఉంటుందేమో అనుకోవచ్చు. అసలు ఇందులో పార్ట్ 2 ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. ఆ బల్క్గా ఉండే ఎన్టీఆర్ గారిని చూపించారు, అండ్ ఇక్కడ చూస్తేనేమో మంచి అదే డ్రాగన్ ఉంటుంది కదా, అంత బలంగా ఉన్న పర్సన్ చూపిస్తున్నాడు. చాలా భయంకరంగా ఉంది ముఖం. ఇక్కడ చూస్తేనేమో పాతలాగా బల్గ్, అసలు చాలా ఏదో ఇక విలనేనండి, అదైతే నో డౌట్. అలా చూపిస్తున్నారు. సో మరి ఆ డ్రాగన్ ఎవరు, ఈ బల్గ్ క్యారెక్టర్ ఏం చేస్తాడు, అదే లూగర్ ఏం చేస్తాడు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఇక వెయిట్ చేయాల్సి ఉంది. 2027 జూన్కి వస్తున్నారు మళ్ళీ. నాకు తెలిసి ఆయన బర్త్డే సందర్భంగా మళ్ళీ మే నెలలోనే, మే నెల 20కి ఆయన బర్త్డే సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేస్తారు భయ్య. ఈ మధ్యలో వస్తే ఏమైనా గ్లిమ్స్ కానీ, సాంగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా రివీల్ చేస్తారు అంతే. సో ఫైనల్గా నాకైతే మాత్రం డ్రాగన్ గ్లిమ్స్ పిచ్చగా నచ్చింది.
సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ వీడియోని ఓపికతో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని ఫర్దర్గా మన జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాలోకి కూడా వెళ్ళండి. అక్కడ జిగేల్ రాజా అని సెర్చ్ చేయండి, మన ఛానల్ వస్తుంది, అక్కడ కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.